సో కేకే రాజు గారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు ప్రచారానికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ నార్త్ విశాఖ నార్త్ గురించి చెప్పుకోవాలంటే ప్రతి గడపకి ఒక 2-3 సార్లు వెళ్ళారంట. నిజమేనా? 100% 2-3 సార్లు కాదు, చాలా సార్లు వెళ్ళి ఉంటాం కొన్ని గడపలకైతే. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మే 24, 2019లో 151 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు నాకు కలిసే అవకాశం ఇచ్చి ఆ రోజు వెన్ను తట్టి ప్రోత్సహించి నువ్వే నా ఎమ్మెల్యే, నువ్వు ఏదైతే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఏదైతే చేస్తానని హామీ ఇచ్చావో వాటన్నిటిని కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయి, నేను నీకు అన్ని రకాలుగా కూడా నీ వెనక నేను నీకు అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 2019లో ఏదైతే చేస్తామని అన్నామో వాటన్నిటిని కూడా చేసి చూపించాం. ఈరోజు ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీ అందరికీ కూడా తెలిసిందే. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు డెవలప్మెంట్స్ సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్న లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఉన్న అనేక సమస్యలను కూడా పరిష్కరించాం. రోడ్స్ కావచ్చు, లేకపోతే పార్క్స్ సంబంధించి, స్కూల్స్ సంబంధించి, ఇతర ఎమ్యూనిటీస్ సంబంధించి అన్నిటిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి 435 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధికి వచ్చాం. అందులో గత 20 సంవత్సరాలుగా కేవలం 5 యూపీహెచ్సీలు మాత్రమే ఈ నియోజకవర్గంలో ఉంటే కొత్తగా 9 యూపీహెచ్సీలు శాంక్షన్ చేయించి 7 యూపీహెచ్సీలు నిర్మాణం కూడా పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఈ నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రజలకి అందించి ఈరోజు ప్రజలకి మెరుగైన వైద్యాన్ని, తక్షణ వైద్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావటం. రోడ్స్కి సంబంధించి అన్ని రోడ్లు కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ప్రజలని ఒప్పించి ప్రతి చోట కూడా గ్రామ సభలు నిర్వహించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని రోడ్స్ అన్ని కూడా విస్తరించడం ద్వారా ఈరోజు ఇలాంటి ఏఎంసీ మాల్ లాంటి పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చాం. రహేజా గ్రూప్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ 17 ఏకర్స్లో ఇనార్బిట్ మాల్ నిర్మాణం జరుగుతుంది, అది కూడా నార్త్ నియోజకవర్గంలో. అంటే ఇవన్నీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి ప్రత్యక్షంగా 15,000 to 18,000 ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు రాబోతూ ఉంది. పరోక్షంగా సుమారు 20,000 కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కృషి చేశారు. లాస్ట్ టైం ఎన్నికల్లో మీరు ఓడిపోయారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో 17 డివిజన్లు ఉన్నాయి. కానీ మీరు ఓడిపోయినా సరే 17 డివిజన్లకి 17 కార్పొరేటర్లని గెలిపించుకున్నారు. సో అక్కడే మీ సగం గెలుపు ఖాయమైపోయిందంటారా ఈసారి? 17 డివిజన్స్కి మనం గెలిచింది 15 కూడా భారీ మెజార్టీతో గెలిచాం. 15 డివిజన్స్లోనూ కూడా గెలిచాం. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఈరోజు కార్పొరేటర్స్ అందుబాటులో ఉండి జీవీఎంసీ ఎలక్షన్స్ అయిన తర్వాత మా కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలకి ప్రయోజనం ఉండే విధంగా అన్నింటిలోని కూడా కృషి చేశాం. ఈరోజు వాటర్ ట్యాంక్తో వాటర్ సప్లై చేయాల్సిన అవసరం లేకుండా వాటర్కి సంబంధించి కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాం. ఇక పొలిటికల్ విషయానికి వస్తే జగన్ గారు ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా ముందు స్పందించేది మీరే అంట. నిజమేనా? అది నిజంగా ఏంటంటే పార్టీ జగన్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా అన్నీ కూడా అద్భుతమైన కార్యక్రమాలు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కర్తవ్యం, బాధ్యత మాపై ఉంది. పరిపాలనా రాజధాని ప్రతిపాదించిన సమయంలో మేము ఏంటంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ భావితరాల భవిష్యత్తుని, ఉత్తరాంధ్ర భవిష్యత్తుని మార్చేది పరిపాలనా రాజధాని అనే నిర్ణయం. కాబట్టి అలాంటి విషయాల్లో ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి విశాఖపట్నం అభివృద్ధి చెందటం మొదలు పెడితే ఇది ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం కనుక అభివృద్ధి చెందితే అమరావతికి ఎవడో కూడా పెట్టుబడులకు రారు. అమరావతి ప్రాంతం అనేది మీ అందరికీ కూడా తెలిసిందే, అది సరైన నిర్ణయం కాదు. సో వైజాగ్ అభివృద్ధి చెందితే అమరావతి అభివృద్ధి చెందని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా 2014 నుంచి 2019 దాకా అనగదొక్కి ఈ ప్రాంతాన్ని ఇంటెన్షనల్గా వెనక్కి నెట్టి ఈ ప్రాంతానికి తెలుగుదేశం కూటమి ఆ రోజు అన్యాయం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా పర్యాటక రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి ఉద్యోగావకాశాల కల్పన కోసం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు దశాబ్దాలుగా ఉన్న కళ, వారి ఆకాంక్షలకి, అభిప్రాయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా నేను ముందడుగు వేస్తూ ఉంటాను. ఈరోజు నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు. గతంలో ఏం చేశారో చెప్పలేని పరిస్థితి, ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఆయనేమో గెలిచిన అభ్యర్థి ఏ రోజు కూడా కనిపించలేదు. ప్రజలు వాళ్ళని అడుగుతున్నారు, ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఏమయ్యారని అడుగుతున్నారు. దాన్ని తిప్పికొట్టలేక, దానికి ప్రజల్లో సమాధానం చెప్పలేక చేతగానితనంతో ఈరోజు నాపై వ్యక్తిగత దోషాలను పాటుపడుతూ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ
కేకే రాజు గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు తెలుసు, నార్త్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు కేకే రాజు అంటే అందరూ కూడా ఒక ఫీల్ ఈరోజు మా తమ్ముడు లేకపోతే మా అన్న, మా ఇంట్లో బిడ్డ, కుటుంబ సభ్యుల్లో ఉంటాడనేది నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం కూడా అదే భావంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈరోజు నిన్న కూడా చూసాం. జేడీ గారు లాంటి ఆఫీసర్, ఒక ఐపీఎస్గా, సీనియర్ ఐపీఎస్గా సిబిఐలో పనిచేసిన ఆయన కూడా ఈరోజు మీడియా అటెన్షన్ కోసం ఈరోజు నిన్న వెళ్ళి మా దగ్గర వెనకాల ఉన్న చిన్నపిల్లల వాళ్ళు ఏదో ఎవరితోనో పరిచయాలు ఉన్నాయి, ఆ పరిచయాలు ఏదో ప్రొఫైల్ పిక్ తీసి వాళ్ళ దగ్గర నుంచి నాకు థ్రెటనింగ్ ఉందని, అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే ఈ కేకే రాజుని ఏ రకంగానే కూడా ఎదుర్కోలేము. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశాడు, సంక్షేమం అందించాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా స్పందిస్తాడు, ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతాడు అని ఈరోజు ప్రజల్లో వాళ్ళకి అర్థమయ్యి ఓటమి భయంతో ఘోర పరాజయం పొందుతామనే ఉద్దేశంతో ఈరోజు వేరే రకంగా నాపై తప్పుడు ప్రచారం చేస్తాం.